ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి ఎక్కడెక్కడో వర్షించిన నీళ్లు ఎన్ని వేర్వేరు దారుల్లో ప్రవహించినా ఎలాగైతే చివరకు సముద్రంలో కలుస్తాయో అలాగే ఎందరు దేవతలకి మొక్కినా అన్ని ప్రార్థనలు చివరికి ఆ శ్రీహరిని చేరుకుంటాయి. ఇది వేదార్థం. ఈ శ్లోకమే ఒక కఠినమైన సమస్యకు పరిష్కారం చూపించింది. అదే తిరుమల వెంకటేశ్వరుని కళ్యాణోత్సవంలో ఒక అనూహ్య మార్పుకు, పరిణామానికి దారితీసింది. తిరుమలలో శ్రీనివాసునికి జరిగే అన్ని రకాల ఆర్జిత సేవల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది శ్రీహరి కళ్యాణోత్సవ సేవ. ఇప్పుడు రోజు కొన్ని వందల మంది కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. కానీ ఒకప్పుడు కేవలం 25 మంది మాత్రమే ఈ కళ్యాణంలో పాల్గొనేవారు. ప్రత్యేక కళ్యాణం సేవను ప్రవేశపెట్టాలంటే దానికి పెద్ద పెద్ద అడ్డుగోడలే ఉన్నాయి. అవన్నీ దాటుకుని వీలైనంత ఎక్కువ మంది కళ్యాణంలో పాల్గొనేలా ప్రత్యేక సేవ ప్రవేశపెట్టబడింది.